సీనియర్ హీరోలు ఇంత స్పీడ్ చూపిస్తూ క్రేజ్ తో పోటీ పడి వరుసగా సినిమాలు చేస్తుంటే మరి యంగ్ హీరోలు కూడా స్పీడ్ పెంచారు. క్రేజ్ లో కలెక్షన్ల రికార్డుల్లో మా తర్వాత ఎవరైనా అంటూ సీనియర్లతో పోటీ పడి మరీ ప్రూవ్ చేసుకుంటున్నారు. సీనియర్ల క్రేజ్ ని, పాపులారిటీని, ఓపెనింగ్స్ స్పీడ్ ని మ్యాచ్ చేయడంలో యంగ్ హీరోలు తగ్గేదేలే అంటున్నారు ప్రభాస్. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ 150 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తో 2000 కోట్ల కలెక్షన్ల రికార్డులతో యంగ్ హీరోల సత్తా చాటుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం 5 సినిమాలతో 2000 కోట్ల బడ్జెట్ మూవీస్ తో ఫుల్ డామినెన్స్ చూపిస్తున్నారు ప్రభాస్. సినిమా రిలీజ్ కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తోని సినిమాని సేఫ్ చేస్తున్న ప్రభాస్ స్టామినాకి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం సందీప్ రెడ్డితో స్పిరిట్ స్టార్ట్ చేసిన ప్రభాస్ హను రాఘవపూడితో, ఫౌజీతో పాటు మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ రిలీజ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్. సూపర్ స్టార్ మహేష్ బాబు సంవత్సరానికి చేసేది ఒక్క సినిమా అయినా ఆ కటౌట్ కి ఉండే క్రేజే వేరు. అందుకే రాజమౌళి కూడా మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. క్లాసీ మూవీస్ తో క్రేజ్ సంపాదించుకున్న మహేష్ దాదాపు 1000 కోట్లతో పాన్ ఇండియా రేంజ్ లో రాజమౌళి డైరెక్షన్ లో అడ్వెంచర్ యాక్షన్ మూవీ వారణాసి చేస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ ప్రభాస్ రికార్డుల్ని కూడా దాటేస్తాడంటూ టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు సౌత్ లోనే తన స్టామినా చూపించి నందమూరి ఫ్యామిలీ యాక్టింగ్ లెగసీ కంటిన్యూ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా డ్రాగన్ చేస్తున్నారు ఎన్టీఆర్. వీటితో పాటు త్రివిక్రమ్ తో భారీ బడ్జెట్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా చేయడానికి రెడీ అవుతూ తన ఇమేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లడానికి పెద్ద ప్లానే చేస్తున్నారు. మెగాస్టార్ వారసుడిగానే కాకుండా తనకంటూ ఇమేజ్ క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ చిరంజీవితో క్రేజ్ లో పోటీ కూడా పడుతున్నారు. కమర్షియల్ ఫార్మాట్ లోనే డిఫరెంట్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ తనలోని నటుని ప్రూవ్ చేసుకుంటున్న చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పెద్ద మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆల్ టైమ్ సక్సెస్ కొట్టడం ఖాయమంటున్నారు అభిమానులు. పుష్ప 2తో 1870 కోట్ల కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ రికార్డుల్ని బద్దలు కొట్టేశారు బన్నీ. అప్పటి వరకు సీనియర్లకున్న స్టామినాని అన్ని లాంగ్వేజెస్ లో తుడిచిపెట్టేశారు అల్లు అర్జున్. దాంతో పాన్ వరల్డ్ వైడ్ గా ఫుల్ క్రేజ్ ఇమేజ్ సంపాదించుకున్నారు బన్నీ. అందుకే ప్రజెంట్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మీదే అందరి దృష్టి. సీనియర్లతో యంగ్ హీరోలు ప్రతి లాంగ్వేజ్ లో పోటీ పడుతున్నారు. వాళ్ళ క్రేజ్ ని మ్యాచ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్లే పోటీ పడుతూ ఉంటే ఆ మాత్రం స్పీడ్ మేము చూపించలేమా అంటూ వరుసగా సినిమాల్ని చేస్తూ సీనియర్లకు పోటీ ఇస్తున్నారు. తెలుగులోనే కాదు తమిళ్లో కూడా సీనియర్లతో పోటీ పడుతున్నారు జూనియర్లు. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ స్టార్డమ్ ని తట్టుకుని ఇండస్ట్రీలో తమకంటూ ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకున్నారు అజిత్, విజయ్ లాంటి నెక్స్ట్ జనరేషన్ హీరోలు. యంగ్ హీరోల్లో 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న విజయ్ తన లాస్ట్ మూవీ జననాయకన్ ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో తమిళ్లో కొత్త రికార్డ్ సెట్ చేస్తాను అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఎప్పుడూ ముందుండే విక్రమ్, సూర్య కూడా సీనియర్ల క్రేజ్ తో పోటీ పడుతున్నారు. సీనియర్లతో పోటీకొస్తున్న మరో హీరో సూర్య కూడా కరుపుతో పాటు లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు చేస్తూ తన క్రేజ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నారు సూర్య. స్టార్డమ్ విషయంలో సీనియర్లకు పోటీగా వస్తున్నారు కన్నడ, మలయాళ యంగ్ హీరోలు. అయితే సినిమాల విషయంలో మాత్రం సీనియర్లకు ఎక్కడా రీచ్ అయ్యే పొజిషన్ లో కూడా లేరు యంగ్స్టర్లు. అయినా సరే యంగ్ హీరోలు మాత్రం ట్రై చేస్తూనే ఉన్నారు. కన్నడ, మలయాళంలో కూడా సీనియర్లు, జూనియర్ల మధ్య పోటీ గట్టిగానే ఉంది. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేని ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్లతో పృథ్వీరాజ్ సుకుమారన్, నివిన్ లాంటి హీరోలు పోటీ పడుతున్నారు. కన్నడలో అయితే సీనియర్లకు గట్టి పోటీ ఇస్తున్నారు యష్, రిషబ్ శెట్టి లాంటి యంగ్ హీరోలు. యష్ కేజీఎఫ్ తో 1000 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ బద్దలు కొడితే నెక్స్ట్ ఇయర్ టాక్సిక్ తో తన రికార్డులు తానే బద్దలు కొట్టడానికి ఏం చేస్తున్నారు యష్. మరో కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి సరికొత్త కంటెంట్ తో సీనియర్ల సినిమాలకు గండి కొడుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయి కాంతారతో 800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నారు. ఇలా సీనియర్ల ఇమేజ్, ఓపెనింగ్స్, కలెక్షన్స్, క్రేజ్ ని మ్యాచ్ చేయడంలో యంగ్ హీరోలకి సవాలు విసురుతూనే ఉన్నారు.